హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉందని పెందలాడే లేచి పనులని చకచకా చేసుకోవాలని 5 o'clockకే నిద్ర లేచానండి. ఏదో పెద్ద పని ఉన్నట్టు చిన్నిగాడైతే నాతో పాటే నిద్ర లేచాడండి. ఇక వాడికైతే పాలైతే పెట్టేశానన్నమాట. అప్పటికే అత్తమ్మ వాకిలి ఊడ్చి చల్లేసిందనమాట. నేను ముగ్గేద్దామని వెళ్ళేసరికి చిన్నిగాడు వెంటబడుతున్నాడండి. సో బయట వాతావరణం చల్లగా ఉందని వద్దనేసరికి అలిగి కూర్చున్నాడు అనమాట. ఇక వాడు వినలే అని చెప్పేసి ముగ్గైతే వేసొచ్చామండి ఇద్దరము. అప్పటికే అత్తమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళిపోయారనమాట. ఇక నేనైతే బ్రష్ చేసి సో తొందరగా దీపం పెట్టుకోవాలని ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. క్లాత్ పెట్టి మొత్తం దుమ్మంతా ఒక దగ్గరికి అనుకుంటూ వస్తున్నాను క్లాత్ తోటి. చీపురుకు అలవాటు పడ్డ ప్రాణాలు కదా ఫ్రెండ్స్, ఇలా దగ్గర కనడం అయితే కాస్త కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ అయితే పసుపు గౌరమ్మని ఫేస్కి అప్లై చేసుకొని బాగా చేసి వచ్చేసానండి. తర్వాత ఇల్లు అయితే తడిగుడ్డ పెట్టి అయితే చేసేసాను అనమాట. సో ఒక 10 minutesలో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు స్వామివారికి అయితే నల్ల ద్రాక్ష అని ప్రసాదంగా పెట్టేశాను అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు కలశంలోని వాటర్ని నా పైన కొన్ని అండ్ ఇంట్లో మొత్తం చల్లేసి అందులో వేసిన రూపాయి కాయని తీసుకునేమో దేవుడి దగ్గర పెట్టుకుంటానండి. సో పూలు ఇవన్నీ కవర్లో వేసేస్తాను అనమాట పారే నీళ్ళల్లో. ఇక వాటర్ని అయితే చెట్టు మొదట్లో అయితే పోసేసి వస్తానమాట. తర్వాత స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని అయితే ప్రసాదంగా స్వీకరించుకొని సో మనకి ఇక్కడ పిండి దీపాలు ఉంటాయి కదండి, సో వాటిని కూడా కొంచెం ప్రసాదంగా తీసుకొని ఇంకా వాటన్నిటిని మా బావకి ఇచ్చైతే పారే నీళ్ళలో వేసి రమ్మని అయితే పంపిస్తాను అనమాట. సండే అయినా కూడా ఈ రోజు కొంచెం పని ఉందని ఇంకా మా బావ అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనేమో ఇక్కడ ఈ 9 అంట్లు ఎదురు చూస్తున్నా కూడా సో వాటిని అయితే ఫస్ట్ అక్కడ పెట్టేసి బట్టలను అయితే వాష్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము ఊరెళ్ళే లోపు అవి ఆరితే మంచిగా మడత పెట్టి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే బట్టలను అయితే వాష్ చేస్తున్నాను. ఇంకా 10 అవుతుంది అనగా అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట. సో కొంచెం అలసిపోయాను, టీ వేడి చేసి ఇవ్వమ్మా అంటే ఇక అత్తమ్మకి అయితే టీ వేడి చేసి పోసాను. అలానే నేను కూడా తాగేశానండి. బట్టలన్నీ ఉతికేసరికి టైం వచ్చేసి 11 అయిందండి. అన్ని బట్టలు డాబా మీదకి మోసుకురావాలంటే కష్టమైద్దని ఇంకా సో కొద్దిసేపు వాటర్ గుంజుకున్నాక ఆరేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం అయితే తినేసాను అనమాట. అత్తమ్మ పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను ఏదైనా ఒక కర్రీ అయితే చేయమంటాను, నేను చేయకుండా సో నైట్ మిగిలిన కూర అయితే వేసుకొని అయితే తినేసాను అనమాట. అప్పటికే ఓర్చుకోలేదు ఫ్రెండ్స్, కంటిన్యూస్గా సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ఒకటే పని అనమాట. ఈ పట్టాల పుణ్యం అయితే పని బాగానే చేసుకున్నానండి. పట్టాల మీద ఆడుకుంటుంటే నేను బట్టలు మొత్తం ఉతికేసాను అనమాట. నిజానికి చెప్పాలంటే అత్తమ్మ వాళ్ళకి నాపై కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చిందండి. సో ఎందుకంటే వాళ్ళు గత 4 రోజుల నుంచి ఒకటే పొలం దగ్గర పనిలోకి వెళ్తుంటే మేము మాత్రం నేను వాళ్ళకి ఏం హెల్ప్ చేయకుండా సో నా పని నేను చేసుకునేసరికి కొద్దిగా అయితే కోపం వచ్చింది. అండ్ అలాగే మా బావకు కూడా మంత్ ఎండింగ్ కదా, ఇంకా ఆయన కూడా వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు అనమాట. సో పాపం మా అత్తమ్మ మామయ్య సో రోజు వెళ్ళడం రావడం అట్లా జరుగుతుందనమాట. మా అత్తమ్మకి చేతులు మొత్తం కోసుకొని పోయాయి. అయినా ఇంకా నాకు ఇంత పని ఉండి నేను వాళ్ళ బట్టలు కూడా ఉతకలేకపోతున్నాను అనమాట. సో నాకు ఫాస్టింగ్లు అయ్యి పూజలు అయ్యేసరికి వాళ్ళకి హెల్ప్ చేయట్లేదని సో కొద్దిగా అయితే వాళ్ళు మా పైన అయితే కోపంతో ఉన్నారనమాట. అసలుకే మొన్న వచ్చిన మెంతా తుఫాన్ వల్ల పొలాలన్నీ కింద పడి నష్టపోతే దానికి తోడన్నట్టు ఇప్పుడు కూడా వాతావరణం ముసురుకుంటుంది. సో మళ్ళీ తుఫాన్ అంటున్నారు కదా ఫ్రెండ్స్, ఇక దానివల్ల ఇన్ని రోజుల నుంచి కష్టపడి కట్టుకున్న గడ్డి ఎక్కడ దడుస్తుందేమోనని ఒక బాధ, ఇక ఆరబోసుకున్న ఒడ్లు దడుస్తాయేమోనని ఒక బాధ అనమాట. సో ఇక అందువల్ల వాళ్ళైతే కొద్దిగా కోపంగానే ఉన్నారు చెప్పాలంటే. రేపు గడ్డింటికి తోలడానికి ట్రాక్టర్ దొరికింది కానీ కూలోళ్ళు దొరకలేదు అనమాట. మా బావకు ఆఫీస్ ఉండదు కానీ ఇక మాకు ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. ఈ బట్టలన్నీ ఉతికి ఆరేసేలోపే ఫస్ట్ ఉతికిన పూజా క్లాత్స్ అన్ని ఆరిపోయాయండి. ఇక వాటిని కిందికి తెచ్చేసి ఫోల్డ్ చేసేసి ఇట్లా దేవుడి సెల్ఫ్ లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక తర్వాత ఈ బట్టలు మొత్తం ఆరేసి డాబా పైన కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాను అనమాట. కాస్త రిలాక్స్ అయ్యాను ఎండలో అయితే. తర్వాత ఆరబోసి వడ్లన్నీ ఎగబోసి బస్తాలలో పెట్టమని ఇక మా మామయ్య అయితే చెప్పి వెళ్ళాడు అనమాట పొలం దగ్గరికి అత్తమ్మకి. ఇక అత్తమ్మ వాటిని ఎగబోయడానికి అయితే వెళ్తే ఇక నేను కూడా వెళ్ళాను అనమాట. అత్తమ్మకు కొంచెం హెల్ప్ చేద్దాం. అక్కడికి వెళ్ళాక అత్తమ్మ వడ్లు ఇంకా కాస్త పచ్చిగా ఉన్నాయి, ఇంకో 2 రోజులు ఎండబోసాక బస్తాలకి ఎత్తుదాంలే అంటే ఇక మేమైతే అలానే కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. అక్కడ టైం పాస్ చేసాము. ఆ వడ్లతోటి నేను మా చిన్నగాడ ఆడుకున్నాం కానీ సో ఇక అత్తమ్మ వడ్లు ఎగబోస్తుంటే దువ్వబడుతుంది. సో ఇక చిన్నగాడికి ఎలర్జీ వస్తుంది అని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సో అక్కడే చూడండి ఒక పందికొక్కో మరి ఎలకో కానీ లోపల నుంచి తోముతూ కనిపించింది అనమాట. సో దాన్ని అయితే ఇక్కడ నేనైతే వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇంటికి వచ్చాక ఆరిన మాటితో బట్టలు అయితే అన్ని మడత పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఇక అత్తమ్మకి పని ఎక్కువ అవుతుంది కానీ ఇంకా వాకిలు అయితే గుర్తు చేశాను. అండ్ అలాగే ఇంట్లో అంట్లు కూడా దుమ్మేశాను అనమాట.
పాపం అత్తమ్మకి పని ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక మేము అవుతుందనగా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఊరికి. ఏంటిది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఏంటి అయ్యి ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమేద్దాం ముగ్గులు ఇంకేమేస్తాం ఏంటి చిన్ని ఆ